ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంగారం, మనం సాధించిన విజయానికి స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేసుకోవాలి. చేసుకుందాం, చాలా చాలా గ్రాండ్ గా చేసుకుందాం. అమ్మా నాన్నలు ఇద్దరు మన యాక్టింగ్ కి పడిపోయారు కాబట్టి అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది. లేదంటే చాలా తేడా వచ్చేసిండేది. నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది కృష్ణ. అత్తయ్య వాళ్ళు నన్ను బాగా నమ్ముతారు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డ్రామా ఆడేశాను. నాలాంటి పవిత్రమైన జాతకం కలిగిన కోడలు అబద్ధాలాడదు, నాటకాలాడదు, మోసం చేయదు అనుకొని ఆ రెండు ముసలి ప్రాణాలు నా ప్రాణాల గురించి ఆలోచించి శ్రీకర్ని అరెస్ట్ చేయించాయి. శ్రీకర్ అరెస్ట్ అయితే బాగుంటుందని మనం ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసరికి శ్రీకర్ని లోపలికి పంపించారు. ఇప్పుడు బయటికి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు, మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. నువ్వు చంపితేనే చావని మనిషివి, అలాంటిది నువ్వు చచ్చిపోతాను అనగానే అమ్మా నాన్నలు అంత అమాయకంగా ఎలా నమ్మారో. శ్రీకర్ని విడిపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు పాపం. మాకు చాలా బాధగానే ఉందామని, కానీ ఏం చేస్తాం. నన్ను కొడతావా నిన్ను? చెయ్యి విరిచి చెత్త కాలంలో పడేస్తాను. ఎందుకు కొట్టావు? నిన్ను చంపు పగలగొట్టాలను. నాకంటే పెద్దవాడివి, నా అత్త కొడుకువి అని ఆగిపోయాను. పైగా బావని మరదని కొట్టింది అని బయట తెలిస్తే బాగుండదు కదా. ఎందుకు తనని కొట్టావు అని అడుగుతున్నాను. మీ ఆత్మహత్య డ్రామా గురించి మొత్తం విన్నాను. మంచి మానవత్వం, నీతి, నిజాయితీ ఏ మాత్రం లేవా మీకు? ఇంత దుర్మార్గమైన పనులు చేయడానికి మీ మనసు ఎలా వస్తుంది? దీనికంటే బంధాలతో, రక్త సంబంధాలతో అవసరం లేదు. నీ బుద్ధి ఏమవుతుంది బావా? నువ్వు వేదవతి అత్తయ్య వాళ్ళ ఇంటికి రాకపోయి ఉంటే నీ స్థానమేంటి, నీ బ్రతుకేంటి? ఇది చేసే తప్పులని నువ్వు చేసే తప్పులని ఇదే సమర్థించుకుంటున్నారు. మనుషులేనా మీరు? సొంత తమ్ముణ్ణి అలా ఇబ్బంది పెట్టాలని నీకెలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు మీరు మారతారు అని ఆలోచించారు. ఇకపై మీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వెళ్ళి మీరాడిన నాటకం గురించి అత్తయ్య మావయ్యల దగ్గర చెప్పేస్తాను. నువ్వు చెప్తావు, కానీ వాళ్ళు నమ్మాలి కదా. నాది అత్తది ఒకేలాంటి జాతకం కాదన్న నిజాన్నే ఇప్పటిదాకా నువ్వు నిరూపించలేకపోయావు. ఈ విషయాన్ని మాత్రం ఎలా నిరూపించగలవు? ఇంపాసిబుల్. తిరిగి నువ్వే తిట్లు తింటావు. అనవసరంగా రెచ్చిపోయి చిందులు వేసినా నీ మాటలు మా అమ్మా నాన్నలు నమ్మరవని. ఫలితం దక్కని ప్రయత్నం ఎందుకు చెప్పు? అయినా సరే నేను వెళ్ళి చెప్తాను, తిట్లు తింటాను అంటే అది నీ ఇష్టం. ముచ్చట పడుతుంది కదా కృష్ణ, వెళ్ళని. వెళ్ళవని వెళ్ళు. నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు చాలా కోపంగా ఉంది నాకు. అట్ ద సేమ్ టైం ఆనందంగా కూడా ఉంది. ఎందుకో తెలుసా?
నువ్వు ఆ రేంజ్ లో బాధపడుతున్నావు కాబట్టి. అవని 2 విషయాలు అసలు జరగవు. ఒకటి, ఈ కేసు నుంచి శ్రీకర్ బయటికి రావడం. 2, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడం. రాసి పెట్టుకో. ఏం కావాలి బావా మీకు? సంపద? అసలు సంపద అంటే ఏంటి బావా? డబ్బు, బంగారం, ఆస్తులు కాదు బావా. మనుషుల మనసులను గెలవడం, అది అస్సలైన సంపద అంటే. బంధాలను భద్రంగా కాపాడుకోవడం అసలైన సంపద. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు 2. 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. పశువుకి తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి. గంగా నదిలో ఎంత నీరున్నా నీ దోసెలలో ఉన్నదే నీది. కుండలో కూడు ఎంతున్నా నీ కడుపు నింపేదే నీది. భూమి ఎంతున్నా నువ్వు నిల్చున్న స్థలం మాత్రమే నీది. అందని వాటి కోసం ఆశపడకండి. జీవిత సత్యాన్ని గ్రహించండి. ఇకనైనా మనుషులుగా మారండి. నా భర్తని ఎలా బయటికి తీసుకురావాలో, నా అత్తారింట్లో ఎలా అడుగు పెట్టాలో నాకు తెలుసు. దిక్కుతోచని స్థితిలో మనిషి మనసులోంచి బయటికి వచ్చేది ఇలాంటి వేదాంతమే. ఫుల్ వేసానంటే ఎంతకంటే ఎక్కువ చెప్తాను. అలాంటి ప్రవచనాలకు మనం పడిపోతాం అనుకుంటుంది పిచ్చిది. బావా, లోకంలో ఎందరో చెడ్డవాళ్ళు దర్జాగా బతుకుతున్నారు. నిహారిక, కృష్ణ బావ లాంటి వాళ్ళైతే మరింత దర్జాగా బతుకుతున్నారు. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది బావా? ఏం జరిగింది అవని? మనం మోసపోయాం బావా. మోసం? అమ్మా నాన్న మాటలని కాదనలేక యాక్సిడెంట్ చేసింది నువ్వేనని నేరం నీ మీద వేసుకున్నావు. అత్తయ్య, మావయ్యలు తిరిగి నన్ను ఇంటికి తీసుకువెళ్తారని ఆశపడి చెయ్యని తప్పుని ఒప్పుకున్నావు. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే, నిహారిక ఆత్మహత్య చేసుకున్నట్టు అత్తయ్య వాళ్ళ దగ్గర నాటకవాడింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.